హలో అండి, ఈరోజు నేను విలేజ్ స్పెషల్ అండ్ హెల్దీ అయిన పల్లీలు బెల్లం లడ్డు ప్రిపేర్ చేసి చూపించబోతున్నానండి. ఈ లడ్డు టేస్ట్కి మాత్రమే కాదు, హెల్త్కి కూడా చాలా మంచిది. బెల్లంలో ఉండే ఐరన్, బ్లడ్ తక్కువగా ఉన్న వాళ్ళకి హెల్ప్ అవుతుంది. పల్లీల్లో ప్రోటీన్ అండ్ హెల్తీ ఫ్యాట్స్ ఉండడం వల్ల ఇమ్యూనిటీని పెంచడానికి హెల్ప్ అవుతుందండి. పల్లీలు బెల్లం లడ్డు విలేజ్లలో బతుకమ్మ స్పెషల్గా కూడా చేస్తారండి. చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరికీ నచ్చే ఈ ట్రెడిషనల్ లడ్డూని ఈజీగా మేము ఎలా ప్రిపేర్ చేసుకుంటామో స్టెప్ బై స్టెప్ చూపించబోతున్నానండి. మరి లేట్ చేయకుండా ఈ టేస్టీ అండ్ హెల్దీ పల్లీలు బెల్లం లడ్డు ప్రాసెస్ చూసేద్దామండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. ముందుగా శనక్కాయ తీసుకుంటున్నానండి. ఇది మా ఇంట్లో ఉంది. దీన్ని మొత్తం శనక్కాయ కొట్టేసి ఇలా పల్లీలు తీసుకోవాలండి. మీరు కొనుక్కున్న పల్లీలైనా పర్లేదు. మేము ఎప్పుడైనా కూడా శనక్కాయ కొనుక్కొని ఇలా చేసుకుంటామండి. అవసరం ఉన్నప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బౌల్ పెట్టుకొని అందులోకి నేను కొట్టుకున్న పల్లీలు వేసి వేయించుకుంటున్నానండి. మంచిగా నేను చూపిస్తున్నాను కదండి, ఈ విధంగా వేగిపోవాలండి. ఇలా వేయించుకున్న తర్వాత వీటిని ఒక చాటలోకి లేదా ప్లేట్లోకి తీసుకొని, మేమైతే ఊర్లో ఎప్పుడైనా కూడా ఇలాగే మ్యాష్ చేసుకుంటామండి. మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలా మొత్తం అన్నీ కూడా చేసుకొని దీన్ని మంచిగా చెరిగి పొట్టంతా పోయేలాగా చేసి ప్లేట్లోకి తీసుకోవాలండి. మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని బౌల్ పెట్టుకొని అందులోకి 1/4 కప్పు బెల్లం వేసుకోవాలండి. దీంట్లోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని పాకం పట్టుకోవాలండి. పాకం లేతగా ఉండకూడదు, ముదురుగా ఉండాలి, లేదంటే లడ్డూలు సరిగా రావండి. ఈ లడ్డూలు చేసుకుంటే వారం 10 రోజుల వరకు నిల్వ ఉంటాయండి. ఇప్పుడు నేను పాకం వచ్చిందో లేదా అని చెక్ చేస్తానండి. ఇగో ఇలా రావాలండి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, పాకం అనేది ఇలా ఉండాలండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీంట్లోకి వేయించి పెట్టుకున్న పల్లీలు వేసుకుంటున్నానండి. స్టవ్ ఆఫ్ చేస్తామండి మేమైతే. ఎప్పుడైనా స్టవ్ ఆన్లో ఉంచి చేయము. ఇలా చేసుకొని వేడిగా ఉన్నప్పుడే కొద్దిగా వాటర్ చేతికి అంటించుకుంటూ లడ్డూలు చేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్టు చాలా ఈజీగా అయిపోతుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నేను ఏ ఇంగ్రీడియంట్స్ కూడా వాడట్లేను, పల్లీలు బెల్లం అంతే అండి. స్కూల్ నుండి వచ్చాక పిల్లలకి చిప్స్ బిస్కెట్స్కి బదులు ఇలా 2 లడ్డూలు ఇస్తే మంచిగా తింటారండి. ఏదైనా జర్నీలో ఉన్నప్పుడు తినాలనిపిస్తే ఈ లడ్డూలు చాలా కన్వీనియంట్ అండ్ ఈజీగా క్యారీ చేసుకోవచ్చండి. మీకు కూడా నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని హోమ్ స్టైల్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.